అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు. ఇప్పుడు ఏ ఆలయంకి వెళ్ళినా, క్షేత్రాలకు వెళ్ళినా, ఏ దేవుడికి సంబంధించిన క్షేత్రానికి వెళ్తామో అక్కడ ఒక ఫోటో కొనుక్కొచ్చుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అట్లా తెచ్చి ఇంట్లో పెట్టేస్తుంటారు. పూజా మందిరంలో చాలా ఎక్కువ ఫోటోలు అయిపోతాయి, ఆ ప్లేస్ సరిపోదు, ఎక్కువగా ఉండి క్లీన్ చేసి చేసుకునే అంత సమయం ఉండదు. ఇదంతా చూస్తుంటే అసలు ఇవన్నీ ఎందుకు, ఒక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది, కానీ ఆశకేమో హద్దు ఉండదు, పోయిన దగ్గరల్లా తెచ్చుకోవాలి. నిజంగా అలా ఎక్కువైన ఫోటోల్ని ఏం చేయాలంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో మనకి ఒకటి భక్తులందరినీ ఒకటే ప్రశ్నిస్తున్నా, అంటే మీరు పరమాత్ముడిని కానీ, నారాయణుని కానీ, అమ్మవారిని కానీ మీ కళ్ళతో చూసుకునే వాళ్ళు ఎవరు లేరైతే, మీరు ఎవరు చూడలే, అండ్ సేమ్ టైం మీ మనసులో ఆ రూపాన్ని మీ మనసులో పెట్టుకోలే, అంటే అంతటి దౌర్భాగ్యస్తులు మనం ఉన్నాం. అంటే స్వామితో సెల్ఫీ, అక్కడ ధ్వజస్తంభంతో సెల్ఫీ, ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక సెల్ఫీ, ఇలాంటివి తీసుకొని శిఖరం పడాలి, నేను నా కాళ్ళ నుంచి మొదలు పెడితే పైన శిఖరం వరకు పడాలి మీ ఇద్దరం అన్నటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ దగ్గర సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం అనేటువంటి దరిద్రపు భావాలతోనే ఉండిపోయిన తప్ప మనకి అక్కడ రూపం వెళ్ళినటువంటి భగవంతుని రూపాన్ని నీ మనసులో నింపుకోలేదనే విషయం అర్థమైపోయింది. అందుకే ఏదో ఫోటోలు కొంటున్నావు, ఏమండి ఫోటో కొనొద్దా, అక్కడ పెడతారు, వాడు పెడతాడండి, చాలా పెడతాడు, కొనడం ఎందుకు? ఆ రూపం నీ మనసులో లేదా? ఏక క్షేత్రానికి వెళ్ళావు, సింహాచలం వెళ్ళాను, అక్కడ అప్పన్న స్వామి ఉంటాడుగా, ఆ స్వామి ఎలా ఉంటాడు? చందనంతో కప్పబడి ఉంటాడు, కళ్ళు మూసుకోవడానికి కనపడాలి నీకు. మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళాం, చిన్న బుజ్జి శివలింగం పాతాళంలో కనపడతాడు ఆయన, హాయిగా శుభ్రంగా ఆయన కళ్ళు మూసుకొని చూసి సరిపోతుందిగా. భీమేశ్వరలింగం మంచి బ్రహ్మాండంగా మంచి ముద్దుగా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు, ఆయన మీద కవచం ఉంటుంది, ఆయన వెండి కవచం ఉంటుంది, ఆ స్వామి నమస్కారం చేసుకుందాం. బెజవాడ ఇంద్రగిలాది వెళ్ళాం, అమ్మవారి కుడి చేతిలో వెండి త్రిశూలం ఉంటుంది, అలా ఎడమ చేతిలో శంఖ ఉంటుంది, అమ్మవారి కత్తి ఉంటుంది, డాలు ఉంటుంది, అమ్మవారికి ముఖ్య బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మవారి రూపంలో మర్చిపోయామా? అంటే ఆ రూపాన్ని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా మనం ఎక్కడ వెళ్ళామో అక్కడ రూపాన్ని మనసులో పెట్టుకుంటే అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుకుంటాంగా. అలాగే నిత్యాభిషేకాన్ని, నిత్య అర్చనకి మనం ఒక విగ్రహాలు తెచ్చుకోవాలి. మీరు అభిషేకం చేయాలనుకుంటేనే ఈ యొక్క బొటన వేలు మందంగా ఉన్నటువంటి, అంటే బొటన వేలు ఎత్తున్నటువంటివి, అంటే అంగుష్ట ప్రమాణ విగ్రహం తెచ్చుకోవాలి. అలా ఎన్ని విగ్రహాలు తెచ్చుకున్నా పర్లేదు, కానీ అన్నిటికీ అభిషేకం చేసుకోవాలి. ప్రతిరోజు చేయాల్సిందే, ప్రతిరోజు చేసుకోవాల్సిందే, ప్రతిరోజు భోజనం చేయట్లా, ప్రతిరోజు స్నానం చేయట్లా. సో అలాగే భగవంతుని కార్యం కూడా మనం ప్రతిరోజు చేయాల్సిందే. అది నిత్యమైనటువంటి కర్మ, నిత్య నైమిత్తిక కర్మ కార్యానుష్ఠానం, అది దాన్ని తప్పకుండా పాటించాల్సిందే. కాబట్టి దాంట్లో మనం వెనకెందుకు వెళ్ళడం? కాబట్టి మనం ఏదైతే బతకడానికి సంపాదిస్తున్నావో, రోజు ఉద్యోగం పోతున్నావు, రోజు వృత్తికి వెళ్తున్నావుగా, అలాగే ఆ వృత్తిలో ఒక భాగమే ఒక అరగంట సేపు స్వామికి సమయం కేటాయించడం. అరగంట సేపట్లో ఇటువంటి దరిద్రాల్ని పక్కన పెట్టేసి, ఈ దరిద్రాలు పక్కన పెట్టుకోకుండా శుభ్రంగా మనం స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేసుకొని, అర్చన చేసుకొని హాయిగా రావాలి. అంటే ప్రతి క్షేత్రాల వీడి వల్ల నేను పట్టం తెచ్చుకుంటాను, మా ఇంట్లో కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే, అరే తెస్తున్నావు కదా, ఎలాగూ ఎందుకులే, నువ్వు అంగుష్ట ప్రమాణంగా విగ్రహం తెచ్చుకొని శుభ్రంగా నా పెట్టుకుంటే నేను అభిషేకం చేస్తాను. రోజు నా దగ్గర 30 విగ్రహాలు ఉంటాయి, అభిషేకం చేస్తూనే ఉంటాం. సో లక్ష్మణ స్వామి అని చెప్పేసి, పానకాల స్వామి అని చెప్పేసి, శివయ్య అని చెప్పేసి, శివలింగం అని చెప్పేసి, సాలగ్రామం అని చెప్పేసి, గణపతి అని చెప్పేసి బోలెడు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్రుడు, ఇలా తెస్తూనే ఉంటారు. వాళ్ళని ఆడవాళ్ళని వద్దడానికి లేదు. అయితే కొన్ని పటాలు ఉంటాయి, కొన్ని పటాలు అందంగా ఉంటాయి, అప్పుడు చూడగానే కొద్దిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. 4 పటాలు తెచ్చుకోండి, పర్లేదు. ఆ 4 దేవుడి గదిలో పెట్టేసుకుంటూ రోజు శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయాలి. రోజు శుభ్రం చేయాల్సిందే. 4 విగ్రహాల అభిషేకం, 4 పటాలు శుభ్రం చేసుకుంటూ హాయిగా మంత్రం చెప్పుకుంటే, శ్రీమాత్రే నమః, ప్రకృతే నమః, వికృతే నమః, శ్రద్ధాయ నమః, విభూత్యే నమః, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి. లేదా అరుణాం కరుణాతరంగిదాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అని ఒక శ్లోకం చదువుకుంటూ విగ్రహం చూడండి, బొట్టు పెట్టండి, హాయిగా శుభ్రంగా దీపావళి చెప్పుడు. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతినార్దన, దీపో ఎంహర్తుమే పాపం ప్రాతర్దీపం నమోస్తుతే. దీపారాధన చేశాం, స్వామికి దీపమాగ్రాపయామి, ధూపమాగ్రాపయామి. స్వామి దీపం చూపించాను, ధూపం ఇచ్చాను, స్వామి పుష్పం సమర్పయామి, వస్త్రార్థం అక్షదాన్ని సమర్పయామి, సర్వోపచారార్థం అక్షదాన్ని నమస్కారం సమర్పయామి. పుష్పం ఉంది, పుష్పాలు పెట్టండి, మంచి అలంకారం చేయండి. తర్వాత ఇంత నైవేద్యం, వండిన పదార్థం నైవేద్యం పెట్టండి, వండలేదు కాస్త పట్టిక బెల్లం పెట్టండి, ఇంత పెసరో పట్టుకు వెళ్ళి పెట్టేసి నైవేద్యం పెట్టేసి నమస్కారం స్వామి
నేను ఆఫీస్కి వెళ్ళాలి, పరిగెడుతున్నా, ఐ డ్రీమ్ కిరణ్ శర్మ వస్తాడు, వాడికి వచ్చి త్వరగా వెళ్ళిపోవాలని టైం తిడతాడు నన్ను, బయలుదేరండి టక్కటక్క బయలుదేరండి. అది బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ 2 పలుకులు నోట్లు వేసుకొని టక్కటక్క మీ టిఫిన్ బాక్స్ పట్టుకొని వెళ్ళండి. మీ ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. అదే ప్రతి క్షేత్రానికి ఉన్నటువంటి పటాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నింపేస్తే దాన్ని శుభ్రం చేసేవాడు, దాన్ని పూజ చేసేవాడు, పాలించేవాడు వాడు. ఇంటికి మనిషిని ఒక పిల్లని కన్నావు, మరి పిల్లలు ఇంట్లో పెట్టేసి బయటకు వెళ్ళిపోతే ఆ పిల్ల పెరగాలంటే దానికి అన్ని పనులు చేయాలి, సపర్యాలు చేయాలి, పెరగాలి, స్కూల్ పంపించాలి, కాలేజీ పంపించాలి, గ్రహచారం బాగుంటే పెళ్లి చేయాలి, గ్రహచారం బాగాలేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతే దండం పెట్టి తెచ్చుకోవాలి. ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. మోపిల్లాడిని కంట్రోల్ చేసుకోవాలి, దుర్మార్గుడు ఆడపిల్లని జాగ్రత్తగా చూడరా, నీ చెల్లెల్లాగా నీ అమ్మలా చూడ వాడిని చెప్పాలి. ఎలాగైతే నీ పిల్లల్ని ఇలాగ జాగ్రత్తగా పెంచుతున్నావో పోషిస్తున్నావో అలాగే ఇంటికి పటం తెచ్చావు, ఆ పటానికి తగ్గట్టుగా పోషణ ఉండాలిగా. పోషణ అంటే ఏమిటి? తుడవడం, బొట్టు పెట్టడం, ధూపము దీపం ఇవ్వడం, నైవేద్యం పెట్టడం, బాయ్ స్వామి నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఇది మనం చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటేనే తెచ్చుకోవాలి. పొలం అంటూ ప్రతి క్షేత్రాన్ని పొమ్మన్నట్టు ఓడబొమ్మన్నట్టు పోతుంటారు, పటాలు తెచ్చి ఏం చెయ్యాలి, మిగిలిపోయినాయి. ఇప్పుడు ప్రశ్న ఏం చేయాలి? మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకు సమాధానం ఇంత ఉపోద్ఘాతం. ఏం చేయాలి? పటాలు ఏమి చేయక్కర్లే, వాటన్నింటి కూడా మూట కట్టేసి మనకి ఈ మధ్య పాపం లక్ష్మీనారాయణ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు, ఆ ట్రస్ట్ వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేసేసేయండి. అయితే మరి ఇప్పుడు ట్రస్ట్ వచ్చిందని అంతకుముందు ఏం చేయాలి అంటే దాన్ని సముద్రం మూట కట్టేసి నీళ్ళలో కదులుతున్న నీళ్ళలో వేయాలి, నదిలో వేయాలి. ఎటువంటి ప్రాబ్లం లేదు, దాంట్లో ఎటువంటి మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మూటగా కట్టి వేసేయాలి. ఇంకా వీలైంది మీకు శుభ్రంగా మొత్తం పటాన్ని శుభ్రంగా విప్పదీసేసి అద్దాలని కూడా ఒక భూమిలో నది దగ్గర భూమిలో పాతి పెట్టేసి ఆ చెక్క ముక్కలన్నీ కూడా శుభ్రంగా మూట కట్టేసి నదిలో ఎక్కడ వేసాడు అవన్నీ నీళ్ళలో కరిగిపోతాయి. అద్దాలన్నీ భూమిలో ఇంకిపోతాయి, నీళ్ళలో అక్కడ కొట్టుకుపోయి కరిగిపోతాయి, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. జీవాలకు కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. అద్దాలు ఉంటేనే పగిలిపోతేనే జీవాలకు ఇబ్బంది ఉంటుంది. అఫ్కోర్స్ అవి మనకంటే తెలివిగలవు అనుకోండి, జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇట్లాంటి దరిద్రులు మనుషులు వీళ్ళు అడ్డమైన చెత్త మనలో వేస్తారు, మన జాగ్రత్త పక్కకి వెళ్ళిపోతాయి అవి. కాబట్టి మనం జాగ్రత్తగా వేయడం వల్ల మునిగిపోయి అవి తర్వాత వాటికి కరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్ళల్లో జల సమాధి చేయాలి. లేదు ఒక గుంత తీసి గుంతలో పెట్టవచ్చు. ఎవరు దేవుడిని బొంద పెడతావన్న భావన నీది. దేవుడు నేను పరివర్తన చేస్తున్నా, నేను ఆయనకి నేను ఎటువంటి దోషం లేకుండా ఇబ్బంది లేకుండా చేస్తున్నా అని చెప్పేసి ఆయన అక్కడ ఉంటాడా? నువ్వు ఎప్పుడైతే గోతావో ఆయన డైరెక్ట్ పోయి ఆయన రూపంలో ఆయన ఉంటాడు. ఇంకో పక్కన ఉందిరా విజయదారెడ్డి ఇంట్లో ఉందాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం పట్టణంలో కూర్చుందని చెప్పి దాని ఎక్కడ వెళ్ళిపోతాడు. అక్కడ ఓన్లీ పేపరే అది. కాబట్టి ఆ భావనతో యద్భావం స్వామి నేను నిన్ను ఎక్కువ ఇంట్లో ఉంచుకుంటే నేను సేవలు చేయలేకపోతున్నా, నదీం గచ్చదు సముద్రం గచ్చంతు, అలా వేయడం వల్ల ఇబ్బంది ఏం లేదు. తప్ప దాంట్లో అనవసరం చెదారాలు వేయకుండా ఇటువంటి పటాలు జాగ్రత్తగా వేస్తే దానికి ఇబ్బంది ఏం లేదు. పాతి పెట్టడం వల్ల కూడా ఇబ్బంది ఏం లేదు. లేదు దేవాలయానికి వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద కూడా పెట్టేసి మనం రావచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలా వాటిని మనం తీసేయచ్చు. ఇప్పుడు వాళ్ళు రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ సంథింగ్ ఏదో సంస్థ వాళ్ళు ఒక రీసైక్లింగ్ చేసి దాన్ని మళ్ళీ ఫోటోలు తయారు చేసేటువంటి ఒక సౌలభ్యాన్ని కలిగించారు. కాబట్టి అటువంటి మనం తప్పకుండా వారికి మనం ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అలాంటి సౌలభ్యం కూడా ఉంది, అది కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఉన్నవన్నీ తీసుకెళ్లి పూజా రూమ్లో పెడితే ఇలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది హాల్లో గోడల కల్లా తగిలిస్తే వాటికి పూజ చేయాల్సిన అవసరం ఉండదు, రోజు శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు అని అలా చేస్తున్నారు. అంటే విగ్రహాలు పెడుతుంటారు కొంతమంది, విగ్రహాలు షోగా అలా పెడుతుంటారు డెకరేటివ్ గా. ఒకే ఇంట్లో 3 గణపతులు ఉండకూడదు, 3 శివలింగాలు ఉండకూడదు, 4 సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలు ఉండదు, 3 అమ్మవార్లు ఉండకూడదు. అంటే ఒకే లక్ష్మీ రూపం 3 అమ్మవార్లు ఉండకూడదు. అంటే ఒకే 3 లక్ష్మీదేవులు ఉండకూడదు, 3 దుర్గమ్మలు ఉండకూడదు. కాబట్టి ఇన్ని పటాలని ఉండకూడదు అనేది శాస్త్రం కూడా చెప్తోంది. అసలు ఎన్ని పెట్టొచ్చు లెక్కకి? దాదాపుగా 1 నుంచి 3 5 వరకే. పంచాయతనము 5 వరకే పెట్టుకోవాలి. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఈశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, అమ్మవారు. ఇప్పుడు కొంతమంది గ్రూప్ గా ఉన్న ఫొటోస్ ఉంటాయి, అలా ఒక్కొక్క దాంట్లో శివుడు ఇప్పుడు అన్నిట్లలో ఉంటాడు, అలా ఒక 5-6 ఫోటోలు అయిపోతుంటాయి. అవ్వకూడదు. 3 శివలింగాలు, 3 శివుని ఫోటోలు, 3 అమ్మవారి ఫోటోలు, 3 లక్ష్మీదేవి ఫోటోలు, అలా 3కు మించి ఉండకూడదు. కాబట్టి ఒకటే పెట్టుకోవాలి. అందుకే పంచాయతీ 5 ఫోటోలు ఉండాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. బ్రహ్మగారు ఎట్లా ఉంటాడు పాప, ఆయనకి లేడు. విష్ణు, మహేశ్వరుడు, లక్ష్మీదేవి, అలాగే సరస్వతి, అలాగే మనకి దుర్గమ్మవారు, గణపతి, అంతే సింపుల్. 5 కంటే వేరే అక్కర్లేదు మనకి. అలా 5 పెట్టుకొని పూజించాలి. వాళ్ళే బ్రహ్మాండం మనకి. కొన్నిసార్లు కొంచెం ఏమన్నా బ్రేక్ అయిన ఫోటో కానీ లేదు అని అంటే కొంచెం ఏదైనా విగ్రహం అటు ఇటుగా అయినా కూడా దాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టేయాలా, పూజకు పనికిరాదా? అసలు భిన్నమైనటువంటి వస్తువు కానీ దేవుడి ఫోటోలు కదా వదిలిపెట్టండి. మామూలుగా మనం తలదూకోవడానికి చూసే అద్దము కూడా పగిలిపోయినటువంటి అద్దంలో మన ముఖం చూసుకోకూడదు. మనం ముఖమే చూసుకోదన్నప్పుడు భగవంతుని పగిలిపోయిన దాన్ని ఎలా పెడతాం? కాబట్టి అది మనకి వికృతమైనటువంటి ఆర్థిక నష్టాన్ని, అనారోగ్యాన్ని,
మానసిక ఒక రకమైనటువంటి భేదభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి పగిలిపోయిన అద్దాలు కానీ, పగిలిపోయినటువంటి గిన్నెలు కానీ, ఈ సొట్లు పడ్డటువంటి వస్తువులు కానీ ఉండకూడదు. ఇప్పుడు అలా క్లీన్ చేస్తున్నప్పుడు ఏదైనా విగ్రహం కింద చేయి జారి పడిపోయి బ్రేక్ అయింది అనుకోండి, అది ఏమైనా దోషమా? జలంలో జల నిమజ్జనం చేయాల్సిందే. దోషం ఏమన్నా ఉంటుందా? అంటే ఒకటి కావాలని కొడితే భగవంతుని నింద, బ్రాహ్మణ నింద, స్త్రీ నింద ఇవన్నీ కావాలని చేస్తే నరకప్రాయము. ప్రత్యక్షంగా ఆ సంవత్సరంలోనే అనేక ప్రమాదాలు కలుగుతాయి. ఓ, ఇది ఖచ్చితంగా గోవుని, బ్రాహ్మణుని, అగ్నిని, గురువుని, దైవ నింద, ఇవన్నీ స్త్రీ నింద, ఇవన్నీ కూడా ఆ సంవత్సరంలోనే రౌరవాది నరకంలో పడేటువంటి ఎంత ఫలితం, ఎంత ప్రభావం ఉంటుందో అంతటి దాన్ని అనుభవించి తీరుతాడు వాడు. ఓకే. బయట చెప్పుకోకపోయినా లోపల ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందులు పడతాడు. కాబట్టి అటువంటిది తెలియకుండా అది జారిపోయింది. పడ్డవాడు కూడా తెలుసుగా దేవుడికి, అరే తను నేను పొరపాటున జరిగిందని చెప్పి తెలుసుగా, ఆయన ఏమనుకోడు. ఎప్పుడైతే భిన్నమైపోయిందో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంట్లోనే ఇంకో పట్టణంలో ఉంటాడు. ఆయన ఎక్కడ బయటికే వెళ్ళిపోడు. అది నువ్వు కావాలని కింద పడేసావనుకో నీ ఇంట్లోనే ఉండడు, శాశ్వతంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంటి వైపు వచ్చే అవకాశం లేదు. కాబట్టి పొరపాటుకి భగవంతుడు శాపం ఇవ్వడు. ఆ విషయాన్ని గమనించుకోండి. ధన్యవాదాలు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.